ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక మార్గంలో కూడా అనేక సంశయాలు ఉంటాయి. మనం బాబా మార్గంలో ఉన్నట్టు మనకు కూడా మన భక్తి సరైనటువంటిదేనా, అంటే కేవలం భక్తి మాత్రమే చాలా, లేకపోతే ఏదైనా సాధన చేయాలా, ఏదైనా సిద్ధులను సాధించాలా, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తున్నప్పుడు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనల్ని మాయ అప్పుడప్పుడు కబలిస్తూ ఉంటుంది. అయితే మాయ యొక్క స్వరూపం రకరకాలుగా ఉంటుంది. నీవు నిశ్చలమైనటువంటి భక్తిని కలిగి ఉంటే ఆ భక్తి నుంచి పక్కకు తీసుకురావడానికి నీకు ఇంకేదో కావాలి, అంటే బయటి విషయాలు కాదు, నువ్వు ఉన్నటువంటి బాబా మార్గంలోనే నీకు ఇంకేదో కావాలి. అంటే భక్తి మార్గం నుంచి మనమేదో ఇంకో గొప్ప జ్ఞానంని సంపాదించాలనేటువంటి ఓ జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలని, లేకపోతే ఒక సాధనా మార్గంలోకి వెళ్ళాలని, లేకపోతే గొప్ప ధ్యానం తపస్సు చేయాలని, ఎవరితో కూడా సంభాషించకుండా మౌనంగానే ఉండిపోవాలని, ఇలా రకరకాలైనటువంటి సాధనలను మాయ మన ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. మీరందరూ కూడా గమనించినట్టయితే ఆధ్యాత్మిక మార్గంలో కేవలము భక్తిని మాత్రమే, నిశ్చలమైనటువంటి భక్తిని మాత్రమే పట్టుకొని ఉన్నారో వారు ధన్యులు. ఇతరత్రా ఏ సాధనల కోసమైతే మనం పక్కదారి పడతామో మాయ మనల్ని ఆవరిస్తుంది. ఇది కూడా మనం పక్కదారి పట్టడానికి కారణం కూడా మాయనే. ఎందుకంటే మనం ఉన్నటువంటి ఈ భక్తి ప్రేమ మార్గాల నుంచి మనల్ని దూరం చేయడానికి అది అనేక రకాలైనటువంటి కుతంత్రాలను బన్నుతూ ఉంటుంది. చాలామంది మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటారు, బాబా పట్ల మాకు ప్రేమ విశ్వాసాలు కలిగాయండి, కానీ అంతకు మించి ఏదో ఒకటి కోరుకుంటుంది నా మనస్సు. ఏదైనా మంత్రసిద్ధిని పొందాలని, లేకపోతే ధ్యానం నేర్చుకోవాలని రకరకాలుగా మనస్సు అటువైపు వెళ్తూ ఉందండి. బాబా ఎందుకో నన్ను అటువైపు పంపిస్తున్నారని నేను చెప్పి, బాబా ఎప్పుడూ కూడా నిన్ను భక్తి ప్రేమ విశ్వాసాలు అనేటువంటి అక్కడే కూర్చుండబెడతారు తప్ప, అక్కడే ఉండమని చెప్తారు తప్ప దాన్ని వదిలిపెట్టి వెళ్ళమని చెప్పారు. ఎందుకంటే భక్తి ప్రేమ విశ్వాసాల్లో ఉన్నంత ఆనందం ఇంకా ఎక్కడా కూడా దొరకదు. ఆ భక్తి ప్రేమ ఇచ్చేటువంటి ఆ శాంతి సౌఖ్యం మరెక్కడా కూడా దొరకదు. ఎందుకంటే ఇది ఒకటే మార్గం. ఇతరత్రా ఏ మార్గాల్లోకి వెళ్ళినా సరే నువ్వు సాధనా మార్గంలోకి వెళ్ళాలి, ధ్యాన మార్గంలోకి వెళ్ళాలి, తపస్సు చేయాలి, రకరకాలైనటువంటి సాధనలు చేయాలన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు నీకున్నటువంటి లౌకిక బాధ్యతలన్నింటినీ వదిలేసేయాలి. వదిలేసి ఏకాంతమైనటువంటి జీవితంలోకి వెళ్ళాలి. ఇప్పుడున్నటువంటి ఈ జీవన గమనంలో అది మనకు సాధ్యమవుతుందా? సాధ్యం కానటువంటి విషయం కదా. సాధ్యం కానటువంటి విషయాన్ని పట్టుకొని మనం ముందుకెళ్ళే కంటే కూడా భక్తి ప్రేమ విశ్వాసాలు అనేటువంటి ఈ మూడింటిని పట్టుకొని గనక మనం బాబా సహచర్యంలో ఉండగలిగితే అంతకు మించినటువంటి ఆనందం, అంతకు మించినటువంటి సౌఖ్యం మరొకటి ఉండదు. ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వామన్ రావు అంటే స్వామి శరణానంద వారి అనుభవాల్లో దీన్ని రాస్తారు. స్వామి శరణానంద యువకుడు, అందున న్యాయశాస్త్రం చదివినటువంటి వాడు, కాస్త లౌకిక పరిజ్ఞానము, అదేవిధంగా చిన్న వయసులోనే ఆధ్యాత్మిక పరిణితి సాధించగలిగాడు. రాధాకృష్ణాయితో ఉన్నటువంటి చనువు, ఆమె తనను సొంత కొడుకులాగా చూసి ఆధ్యాత్మిక మార్గంలో ఎలా ప్రయాణించాలనేటువంటి విషయాలను చాలా ఆవిడ నేర్పించడం జరిగింది. కానీ ఇతడి వయసు చిన్నది కాబట్టి అనేక రకాలైనటువంటి అనుకరణలు చేసేవారు. ఎందుకంటే రాధాకృష్ణాయి ధ్యానంలో కూర్చుంటే ఆమె సూక్ష్మ రూపంలో బాబా వద్దకు వచ్చి బాబా పాదాలను దర్శించుకొని వెళ్ళేటువంటిది, అంత శక్తి కలిగినటువంటి ఆవిడ. అయితే తనకు కూడా అటువంటి సిద్ధులు కావాలని, అటువంటి వాటిని తాను కూడా నేర్చుకోవాలనేటువంటి తపన ఉండేటువంటిది. బాబా పట్ల భక్తి ఉంది, చిన్న వయసులోనే వచ్చాడు. అయితే తన మనస్సు ఎప్పుడూ కూడా ఏదో ఒక సాధన చేయాలి, సిద్ధులను సాధించాలనేటువంటి ఆ మనస్సు కలర పెడుతూ ఉంటుంది. అదే ఆలోచిస్తూ ఒకరోజు ద్వారకామయ్యి బయట ఉన్నటువంటి గోడను ఆనుకొని నిల్చుంటాడు వామన్ పటేల్. లోపల నుంచి బాబా దగ్గర ప్రసాదం తీసుకొని దీక్షిత్ ద్వారకామయ్యి నుంచి బయటికి వస్తూ ఉంటారు. బయట ఉన్నటువంటి వామన్ రావుని చూసి, బాబా నీకు ఈ సీతాఫలం ముక్కను నీకు ఇవ్వమన్నారు ప్రసాదంగా అంటారు. కానీ ఎందుకో వామన్ పటేలు దాన్ని అంత ప్రేమగా స్వీకరించలేకపోతాడు. స్వీకరించకపోగా దానిని తను నిల్చున్నటువంటి గోడ పైన పెట్టి మనసులో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు బాబా నాకు ఈ సీతాఫలాన్ని ఇచ్చాడు?
అని చెప్పి అడుగులు గ్రామం లోపలికి పడుతూ ఉంటాయి. అనుకోకుండా తన ఏదో ఆలోచించుకుంటూ గ్రామంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. మనసులో రకరకాలైనటువంటి ఆలోచనలు. బాబా నాకు ఎందుకు ఈ సీతాఫలాన్ని ఇచ్చాడు, అందులో ఉన్నటువంటి సాధ్వి సీతకు సంబంధించి నాకు ఏం నేర్పదలుచుకున్నాడు. సీత రాముడి పట్ల అపారమైనటువంటి భక్తి ప్రేమలు కలిగి ఉంది. ఆమె రాముడి పట్ల ఆమెకున్నటువంటి భక్తి ప్రేమలు మరెవరికీ ఉండవు రాముడి పట్ల. అంటే అటువంటి భక్తి ప్రేమలను బాబా నన్ను అలవర్చుకోమంటున్నాడా? అంతేకాదు, ప్రతివత అయినటువంటి సీతమ్మ తల్లి మనస్సు ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలు చేయదు. అసలు చెడు ఆలోచన, విరుద్ధమైనటువంటి ఆలోచనలు ఆ తల్లి మనస్సుకే అసలు రావు. అంటే బాబా నన్ను అలా ఉండమంటున్నాడా? అంతేకాదు, సీతమ్మ తల్లి ఎప్పుడూ కూడా మనోధైర్యంతో, నిష్ఠతో, ఎప్పుడు అన్ని సమయాల్లో కూడా అదే విధంగా ఉంటుంది. బాబా నన్ను మనోధైర్యంగా ఉండమంటున్నాడా? సీతమ్మ తల్లిలాగా నిశ్చలమైనటువంటి భక్తిని, ప్రేమను అలవర్చుకోదలుచుకున్నాడా? ఏం చెప్పదలుస్తున్నాడు బాబా నాకు అని చెప్పి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. అంతే కదా, సీతమ్మ తల్లికి ఉన్నటువంటి మనోనిశ్చలం, మనోధైర్యం ఎంత గొప్పది కదా. రావణుడు లంకకు తీసుకెళ్తే, ఎప్పటికైనా నా రాముడు వస్తాడు, నీ శిరస్సును ఖండిస్తాడు, నన్ను తీసుకెళ్తాడు నా రాముడు అని అంటుంది. అంటే ఎంత మనోనిబ్బరం ఉంటే, ఇంకో తోడు లేదు, లంకంతా కూడా రాక్షసులు. అంతేకాదు, రావణుడు చాలా ప్రమాదకారి. అయినా సరే రాముడు ఎక్కడో దూరాన ఉన్నా సరే ఆ రాముడు పైన ఉన్నటువంటి భక్తి, ప్రేమ, విశ్వాసం అది సీతమ్మ మనసులో చెదరనటువంటి ధైర్యాన్ని ఏర్పరిచింది. లేకపోతే అంత పెద్ద సామ్రాజ్యంలో వేలాది మంది రాక్షసులు అందరూ కూడా రావణుడికి అనుంగ భక్తులు. అటువంటి వారు ఉన్న చోట అంత మనోధైర్యంగా ఎలా ఉండగలిగింది? కేవలం రాముడి పైన ఉన్నటువంటి విశ్వాసం, భక్తి, ఇది మాత్రమే. ఇంకొకటి, ఆమె మనస్సులో ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలు కానీ, చెడు తలంపులు కానీ అస్సలు రావు. నెగిటివ్ ఆలోచనలు అస్సలు ఉండవు. కాబట్టి సీతమ్మ తల్లి ఒక పాజిటివ్ కోణంలో లంకలో ఉంది. ఆ పాజిటివ్ కోణము ప్లస్ భక్తి విశ్వాసాలు ఎంత గొప్పవి కదా. ఆ భక్తి విశ్వాసాలు, ఆ పాజిటివ్నెస్, మనోనిశ్చలం, ఇవన్నీ కూడా సీతమ్మను లంకలో ఎప్పుడూ కూడా మనోనిబ్బరం కోల్పోకుండా ఉండడానికి అవి తోడయ్యాయి. కాబట్టి బాబా నాకు ఈ విషయాలను బోధించదలుచుకున్నాడు. అంతేకాదు, సీతాఫలం ఎంత గొప్పది కదా. సీతాఫలము చెట్టుకు ఉన్నా, అది దాని నుంచి వేరుపడినా అది పండుగా మారుతుంది. దాని యొక్క గుజ్జు ఎంత మధురం కదా. కాబట్టి సద్గురువు యొక్క భక్తి అంత మధురంగా ఉంటుంది. అందుకనే బాబా నాకు ఈ సీతాఫలం యొక్క ముక్కను నాకు ఇచ్చి ఉంటారు. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితలో కూడా హేమాడ్ పంత్ రాస్తారు కదా 19వ అధ్యాయంలో రామాఫలం, సీతాఫలం గురించి. బాబా ఎప్పుడూ కూడా తన భక్తులకు భక్తి మార్గాన్ని మాత్రమే సూచించారు. భక్తి మార్గంలోనే గొప్ప పారవశ్యం ఉంటుందనేటువంటి విషయాన్ని బాబా అనేక సందర్భాల్లో చెప్తారు. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది రామాఫలం లాంటిది. రామాఫలము ఎప్పుడూ కూడా చెట్టునే అంటిపెట్టుకొని ఉండాలి. ఆ కాండాన్ని అంటిపెట్టుకున్నప్పుడే అది పండుగా మారుతుంది. సీతాఫలానికి ఆ బాధ లేదు. ఆ చెట్టు నుంచి విడిపడిపోయి కింద ఉన్నా సరే, ఎక్కడ నేలలో, గడ్డిలో ఎక్కడ మగ్గబెట్టినా అది పండుగా మారుతుంది. కాబట్టి సీతాఫలం లాంటి భక్తి మార్గాన్నే బాబా మనందరికీ చూపెట్టారు. జ్ఞాన మార్గం అనేటువంటిది కలియుగంలో చాలా కష్టకరమైనటువంటిది. ఎందుకంటే అందరూ జ్ఞాన మార్గంలోకి వెళ్ళలేరు. అందరూ జ్ఞాన మార్గంలోకి వెళ్ళి భగవద్భక్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సాధనలకు వెళ్ళిపోతే ఈ లౌకిక ప్రపంచంలో జరగాల్సినటువంటి పనులు ఎలా జరుగుతాయి? అందరూ అన్ని బాధ్యతలను వదిలేసి సాధనలు, తపస్సులు, యాగాలని చెప్పి వెళ్ళలేరు కదా. భక్తి మార్గం అనేటువంటిది ఇది కేవలం ప్రేమ పైన మాత్రమే, విశ్వాసం పైన మాత్రమే ఆధారపడి ఉంటుందనేటువంటి సత్యాన్ని బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. ఈ విషయాలను వామన్ రావు గమనిస్తాడు. వెంటనే తిరిగి మళ్ళీ వస్తాడు. వచ్చేసరికి ఆ గోడ పైన ఉన్నటువంటి సీతాఫలం ముక్క అదే అట్లానే ఉండిపోతుంది. ఆశ్చర్యపోతాడు. అరే, దాదాపు అరగంట 40 నిమిషాలు అయ్యాయి,
ఇక్కడ కాకులు పిచ్చుకలు అనేకం తిరుగుతూ ఉంటాయి, ఈ సీతాఫలాన్ని ఎవరూ ముట్టుకోలేరే. అప్పుడు అర్థం చేసుకుంటాడు, బాబా నా కోసమంటూ ఇచ్చినటువంటి అనుగ్రహము అది నాకు మాత్రమే దక్కుతుంది. ఆ అనుగ్రహాన్ని ఎవ్వరూ ఎత్తుకపోలేరు, ఎవ్వరూ దాన్ని తస్కరించలేరు అనేటువంటి విషయాన్ని గుర్తిస్తాడు. అంతేకాదు, నా మనస్సులో ఉన్నటువంటి అనేక సంశయాలకు, చంచలత్వానికి బాబా సమాధానం చెప్పాడు. భక్తి మార్గం ఒక్కటే అసలైనటువంటి మార్గం అనేటువంటి దాన్ని బాబా నాకు చెప్పదలుచుకున్నారని చెప్పి వామన్ రావు ఎంతో సంతోషపడతాడు. ఆధ్యాత్మిక మార్గంలో అసలైనటువంటి సాధన మనస్సు స్థిరమైనటువంటి భక్తి కలిగి ఉండడం. బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ చూడండి, బాబా నుంచి ఏమి పొందినా పొందకపోయినా స్థిరమైనటువంటి భక్తిని వారి మనస్సులో నిలుపుకున్నారు. అంతకుముందు అనేక మందిని ఆశ్రయించి ఉండవచ్చు. బాపుసాహెబ్ బూటీ చూడండి, ఎక్కడ రుణం ఉంటే, ఎక్కడ మనస్సు స్థిరమైనటువంటి భక్తిని అలవర్చుకుంటే అక్కడే ఉండిపోతారు కదా. బాపుసాహెబ్ బూటీ జీవితం అందుకు నిదర్శనం. బాపుసాహెబ్ బూటీ అనేక మంది మహాత్ములను ఆరాధించారు, అనేక మందిని ఆశ్రయించారు. తాజుద్దీన్ బాబా లాంటి వారు స్వయంగా వారి గృహానికి వచ్చారు, గజానన్ మహారాజ్ వచ్చారు. ఇటువంటి అనేక మంది సంతులను, యోగులను, సత్పురుషులను ఆయన సేవించుకున్నారు. కానీ చివరికి ఆయన మనస్సు ఎక్కడ స్థిరపడింది? సద్గురు శ్రీ సాయిబాబా వద్ద మాత్రమే స్థిరపడింది. ఎందుకని? బాబా చూపినటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగం. అంతేకాదు, ప్రతి ఒక్కరి పట్ల ఆయన యొక్క అటెన్షన్ ఆయన వద్ద కట్టిపడేస్తుంది అంతే. ఇంకక్కడి నుంచి మనల్ని కదలనివ్వదు. ఇదే అసలైనటువంటి సాధన. మనము ఎవరమైతే బాబా అనేటువంటి ఊసు లేనటువంటి రోజు జీవించకుండా ఉండలేమో, ఆ విధంగా బాబా పైన మన మనస్సు అంత దగ్గరగా ఆయనకు వెళ్ళాలి. ఎందుకంటే మనస్సులో ఆయన తలంపే తప్ప వేరేది లేనప్పుడు ఆ జీవుడి యొక్క జన్మ సార్థకతమవుతుంది. ఎందుకంటే మనస్సులో రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీటికి స్థానం లేకుండా ఉండాలంటే మన మనస్సుల్లో స్థిరమైనటువంటి సాయి భక్తి భావం నెలకొల్పాలి. అలా నెలకొల్పినప్పుడే సావిత్రిబాయి టెండూల్కర్ అద్భుతంగా చెప్తుంది భజనమాల్లో, స్థిరమైనటువంటి భక్తిని నా మనస్సులో నిలుపుము బాబా, అంతకు మించి నాకు ఇంకేమీ అవసరం లేదు. నువ్వు ఏది ఇచ్చినా సరే అంతకంటే అది తక్కువైనటువంటిదే. స్థిరమైనటువంటి భక్తి భావనకు మించినటువంటి ఐశ్వర్యము, సంపద ఇంకొకటి లేదని చెప్పి సావిత్రిబాయి టెండూల్కర్ తన భజనమాలలో రాసుకుంటుంది. కాబట్టి మనందరము కూడా ఈ అనవసరమైనటువంటి ఈ ఏదో సాధించాలనేటువంటి ఓ సాధనలు, కళ్ళు మూసుకొనేదో అలౌకిక స్థితిలోకి వెళ్తున్నట్టు ఇవన్నీ చేయడము, ఇవేవి కూడా మనకు గొప్పగా ప్రయోజనాన్ని చేకూర్చవు. కేవలం స్థిరమైనటువంటి భక్తే. ఇటీవల కాలంలో ఒక సాయి బంధు అన్నారు, సార్ మా ఊరి దగ్గర ఒక అమ్మాయి వయసు చిన్నదే కానీ ఆమెతో బాబా మాట్లాడతారండి, ఆమెకు బాబా కాళికామాత రూపంలో దర్శనమిచ్చారండి, అలాంటి వారిని మీరు దర్శించుకుంటే, అలాంటి వారు మాట్లాడితే మీకు కూడా గొప్ప పరిణితి వస్తుంది సార్ అని అన్నాడు. నేను అన్నాను, ఒకటే మాట చెప్పా, నేను ఇటువంటి వాటిని నమ్మనండి అని చెప్పా. మన సమాజంలో మూఢ విశ్వాసాలు ఎలాంటివో ఇటువంటి మహత్తుల వెంట పడి వెళ్ళేటువంటిది కూడా అటువంటిది, మూఢ విశ్వాసమే. బాబా మార్గంలో ప్రేమపూర్వకమైనటువంటి భక్తియే అసలైనటువంటి సాధన. దానికి మించినటువంటిది ఇంకేముండదు. బాబా ఎప్పుడూ ఒక మాట చెప్తుండేటువంటి వారు. బాబా వద్దకు కూడా రకరకాలైనటువంటి మనుషులు వచ్చేవారు కదా. బాబా వద్దకు సిద్ధులు సంపాదించినటువంటి వారు, గారడి చేసేటువంటి వాళ్ళు, రకరకాలుగా ఈ చేతిలో బూడిది పెడితే చాక్లెట్ తెప్పించేటువంటి వారు, పిప్పర్మెంట్ తెప్పించేటువంటి వారు, ఇట్లా సృష్టించేటువంటి వాళ్ళు చాలామంది వచ్చేటువంటి వాళ్ళు. ఒకరోజు బాబా దగ్గరికి ఒక మాంత్రికుడు వస్తాడు. ఎందుకు వస్తాడంటే బాబా ఇంకేదన్నా శక్తులు ఇస్తాడేమో అనేటువంటి దాంతో వస్తాడు. బాబా అతన్ని రాగానే దగ్గరికి పిలిచి అడుగుతాడు, నీ వ్యభిచారం బాగా కొనసాగుతుందా అని అడుగుతారు. బాబా అన్నటువంటి ఆ వ్యభిచారం అనేటువంటి మాట, నువ్వు చేసేటువంటి జిమ్మిక్కులు వ్యభిచారంతో సమానం రా నాయనా, ఆ వ్యభిచారం బాగా సాగుతుందా, ఆ వ్యభిచారితో సుఖంగా ఉంటున్నావా అని అడుగుతాడు. అతను తల వంచేసుకుంటాడు. సిద్ధులు సాధించడం, ఏదేదో మన నోటుకొచ్చింది చెప్పేయడం, ఇవన్నీ కూడా మనం వ్యభిచారం చేస్తున్నట్టే. ఏవి కూడా బాబా వీటిని ప్రోత్సహించాడు. రకరకాలుగా జిమ్మిక్కులు చేయడం, బాబా మార్గంలో కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఏదేదో మాటలు చెప్పడం, సృష్టించడం, ఏదో
లేనివన్నీ కూడా కల్పితాలు చెప్పడం. నిజంగా చెప్తున్నా, బాబా యొక్క అనుభూతి ఎంత గొప్పగా ఉండాలంటే, బాబా మనకు ఇచ్చేటువంటి అనుభూతి మన హృదయంలోనే పెట్టుకుంటే. బాబా ఎప్పుడూ కూడా ఏది ప్రదర్శనీయం చేయమని చెప్పాలి. ప్రదర్శనీయమైనటువంటి భక్తి అది ఎందుకు ఉపయోగపడదు. చాలామందిని చూస్తుంటాం బాబా మందిరాల్లో అక్కడిక్కడ, అసలు ఏదో పూనకం వచ్చినలాగా ఊగిపోవడము, లేకపోతే షిరిడీకి పోయినప్పుడు ఓ 2 చేతులు చాచి రకరకాలుగా నినాదాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రదర్శనీయమైనటువంటి భక్తి. ఈ ప్రదర్శనీయమైనటువంటి భక్తిలో ఏమీ రాదు నీకు. ఎప్పుడైతే నువ్వు ఆత్మానందంతో బాబా యొక్క స్వస్వరూపాన్ని నువ్వు అవలోకనం చేస్తూ ఉంటావో అదే అసలైనటువంటి ఆనందం. ప్రదర్శనీయమైనటువంటి భక్తి ఎప్పుడూ కూడా అది మనకు ప్రయోజనాన్ని చేకూర్చదు. చాలామంది చెప్తూ ఉంటారు, బాబా నాకు ఈ అనుభవాలు ఇచ్చాడండి, రాత్రి వచ్చి మాట్లాడాడండి, బాబా ఈ ఉపదేశం ఇచ్చాడని నాకు. ఇవన్నీ కూడా సచ్చరిత చదివినటువంటి అజ్ఞానులకు ఉండేటువంటివి. అసలైనటువంటి తత్వం తెలిసినటువంటి వారు వీటి వెంట పడనే పడరు. ఎప్పుడూ కూడా ఆయన నామస్మరణలో ఉంటారు. అదే మంత్రం. బాబా ప్రత్యేకంగా మనకు మంత్రాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మంత్రోపదేశాలు బాబా మార్గంలో అసలు తావులేదు. సాయి సమర్థ అనేటువంటిది ఒకే ఒక మంత్రం బాబా శ్రీ సాయి సచ్చరితలో చెప్పింది. రాధాబాయి దేశ్ముఖ్కే చెప్పలేదు. ఉపాసం చేసి వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో కూడా వదిలేసాడు తప్ప చెప్పలేదు. శ్యామా తీసుకొచ్చి ముందర కూర్చోబెడితే 4 మాటలు చెప్పాడు తప్ప, అమ్మా నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించు, నీవు నేను పరస్పరం అవలోకనం చేసుకుంటే అదే అసలైనటువంటి మంత్రం, అదే అసలైనటువంటి భక్తి అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పాడు కదా. మళ్ళా బాబా ఏదో నాకు మంత్రాన్ని ఉపదేశించారని చెప్తారు, లేకపోతే నన్ను పలానా వాళ్ళకు మంత్రాన్ని ఉపదేశించమని చెప్పారని చెప్తారు. ఇవన్నీ కూడా చాలా జిమ్మిక్కులు. బాబా చెప్పినట్టు ఇది ఒక వ్యభిచారం. అటువంటి వ్యభిచారులను మన దగ్గర రానివ్వద్దు. మనం బాబా మార్గంలో పవిత్రంగా స్వచ్ఛంగా ఉన్నాం. ఆ పవిత్రత కథా శ్రవణం ద్వారా, కథా పారాయణ ద్వారా, గురు కథా మననం ద్వారా, కేవలం గురునామస్మరణ ద్వారా మాత్రమే కలుగుతాయి. ఇటువంటి జిమ్మిక్కులన్నీ కూడా అపవిత్రమైనటువంటివి. బాబా వద్ద ఇవేమీ నడవవు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి మనం. బాబా ఫలానా రూపంలో దర్శనమిచ్చాడంటే ఇదేం కొత్త విషయం కాదు. బాబా స్వయంగా సచ్చరితలో చెప్పారు కదా, నీ యొక్క మనస్సు ఎట్లా ఆలోచిస్తే. రాముడు భక్తులైతే రాముడిగా దర్శనం ఇచ్చాడు. అదేవిధంగా ఆంజనేయ స్వామి దర్శనాన్ని పొందినటువంటి వారు లేరా? ఇలా బాబా ఎవరి మనస్సుకు ఏ దైవం ఉంటే ఆ దైవం రూపంలో వారు అనుభవం ఇచ్చారు. దైవమే కాదు, ఆయా వ్యక్తులు కొలుచుకున్నటువంటి గురువుల రూపంలో కూడా, డాక్టర్ పండిట్కి అయితే ఏమిటి, మూలే శాస్త్రికి అయితే ఏమిటి, వారి గురువుల యొక్క స్వరూపాలను ద్వారకామాయిలో చూపెట్టలేదా? కాబట్టి ఇది మన మనస్సుకు సంబంధించినటువంటి ఇది ఇతరులపైన రుద్దకూడదు. బాబా నీకు దత్తస్వరూపం అయితే దత్తస్వరూపమే. అక్కడ ఉన్నటువంటి ఆ మూలం ఏదైతే సద్గురువు ఉందో సద్గురువే మూలం. ఆ సద్గురు అనేటువంటి మూలాన్ని పట్టుకొని నువ్వు ఏ ఉపాసనైనా చేసుకో, అది నీ వ్యక్తిగతం. కానీ అందరూ అదే ఉపాసన చేయాలంటే కష్టం. కాబట్టి బాబా మార్గంలో మనం ఎప్పుడూ కూడా మనస్సులో ప్రేమపూర్వకమైనటువంటి నిశ్చలమైనటువంటి భక్తిని మాత్రమే నింపుకోవాలి. అటువంటి భక్తే నీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. బాబా అనేక మందికి అనేక రకాలైనటువంటి అనుభవాలను ఇస్తూ ఉంటారు. బాబా దగ్గర కూడా మనం ఏం కోరుకుంటామంటే, అరే ఈమె బాబా మార్గంలోకి వచ్చి గొప్పగా ఆనందంగా ఉంది, లేకపోతే ఏదో సాధించేసింది, అటువంటిదే నాకు కూడా కావాలని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉంటారు. అది చాలా దుర్మార్గమైనటువంటిది. ఎందుకంటే బాబా ఎవరికి ఏది ఇవ్వదలుచుకున్నా అది ఇస్తాడంతే. దానికి మించి ఏమి మనం కోరుకున్నా మనకు అది దక్కదు. బడే బాబా షిరిడీకి కొత్తగా వచ్చినటువంటి రోజుల్లో ఒక విషయం జరుగుతుంది ద్వారకామాయిలో. ద్వారకామాయికి ఆ గ్రామ పెద్ద వచ్చి, షిరిడీ గ్రామ పెద్ద వచ్చి బాబా వద్ద 3 రూపాయలు సమర్పించి నమస్కరిస్తాడు. నమస్కరించిన తర్వాత బాబా అతని యొక్క యోగక్షేమాలను అడుగుతారు. ఎలా ఉంది, సంసారం బాగుందా, ఇంట్లో అందరు ఆరోగ్యం బాగుందా, ఇవన్నీ అడుగుతాడు. అది బాబాకు తెలుసు ఎలా కుటుంబ సంగతి ఏందనేటువంటి విషయం. అడిగిన తర్వాత బాబా మీ దయ వల్ల అంతా క్షేమంగానే ఉన్నాం, సంతోషంగానే ఉన్నాం, కానీ ఒక్క సమస్య మాత్రం ఉంది బాబా. నా కూతురు వివాహం కుదిరింది, 3000 రూపాయలు అప్పు కావాలి, కానీ నేను ఆ అప్పు చేస్తే నా జీవితకాలంలో దాన్ని తీరుస్తానో తీర్చనో నాకే తెలియదు.
అందువల్ల నా కూతురు పెళ్ళి అనేటువంటిది చాలా సమస్యగా మారింది, ఇది తప్ప మినహా అంతా బాగానే ఉంది అని చెప్తారు. అప్పుడు బాబా అంటాడు, భగవంతుడికి నీ పట్ల తప్పకుండా దయ కలుగుతుంది, 3000 రూపాయలు నీకు దైవ అనుగ్రహంతో దక్కుతాయి, కాబట్టి నువ్వేమి చింతించకు, ఆ 3000 రూపాయలు ఇప్పించేటువంటి బాధ్యత నాదే అని అంటాడు. బడే బాబా అక్కడ కూర్చొని ద్వారకామాయి అంతా పరిశీలిస్తూ ఉంటాడు. ఎందుకంటే 3000 రూపాయలు అంటే ఆ రోజు మామూలు విషయం కాదు, చాలా నోట్ల కట్టలు కావాలి. ఎట్లా అని చెప్పి ఏ విధంగా బాబా ఇస్తాడు అని పరిశీలిస్తూ ఉంటాడు. ఇక్కడ పెట్టలేదు, లాకర్ లేదు, కనీసం ఒక సందుకా లేదు, ఒక సూట్ కేసు పెట్టలేదు, ఏమీ లేదు, కనీసం ఒక డబ్బా కూడా లేదు డబ్బులు వేయడానికి, ఇక్కడ ఏం చెల్లిస్తాడు ఈయన అని చెప్పి చూస్తూ ఉంటాడు. అప్పుడు బాబా వారి కఫ్నీ జేబులో చేయబెట్టి ఒక కవర్లో కట్టినటువంటి ఇంత నోట్ల కట్ట బయటికి తీసి అతని చేతికిచ్చి, ఒక పని చేయి, వీటిని ఇక్కడ లెక్క పెట్టేవని తక్కువ ఉంటే మళ్ళీ ఇస్తా అంటాడు. ఆ పెద్ద మనిషి అక్కడ కూర్చొని లెక్క పెడతాడు. బాబా సరిగ్గా లెక్క సరిపోయింది, 3000 రూపాయలు ఉన్నాయన్నాడు. చూసావా, భగవంతుడికి నీ పట్ల దయ ఉంది, భగవంతుడు నిన్ను ఎందుకు ఇబ్బంది పెడతాడు, అవసరానికి ఏది చేయాలో భగవంతునికి తెలుసు, వెళ్ళి పెళ్ళి ఘనంగా జరిపించుకో అంటాడు. బడే బాబా దగ్గర సెలవు తీసుకొని ఇంటికి పోతాడు. నిద్ర పట్టదు. అరే రే, 3 రూపాయలు ఇస్తే 3000 రూపాయలు ఇచ్చి పంపించాడే, బాబా దగ్గర ఇంత ధనం ఉందా, మనం ఏ సహాయాన్ని కోరినా బాబా తప్పకుండా దాన్ని ఇస్తాడు అని చెప్పి తెల్లారే నిద్ర పట్టదు. మళ్ళీ తెల్లారే వెళ్ళిపోయి బాబా వద్ద ఒక రాగి పైస పెట్టి బాబాని ప్రాధేయపడతాడు. బాబా, నా కూతురు వివాహం ఉంది, 1000 రూపాయలు కావాలి, మీరు ఆ 1000 రూపాయలు ఇస్తే నా కూతురు పెళ్లి చేసి బాధ్యతను నేను నిర్వర్తించుకుంటాను అంటాడు. బాబా తన కఫ్నీ జేబులో నుంచి చేయబెట్టి ఒక నాణ్యాలు ఉన్నటువంటి మూటను తీసి బడే బాబాకి ఇస్తాడు. నువ్వు దీన్ని ఇక్కడ లెక్క పెట్టొద్దు, ఇంటికెళ్ళి లెక్క పెట్టుకో అని అంటాడు. ఇంటికెళ్ళి లెక్క పెట్టుకుంటే 68 రాగి నాణ్యాలు ఉంటాయి. తెల్లారి మళ్ళీ వస్తాడు. బాబా 1000 రూపాయలు అడిగితే ఈ రాగి నాణ్యాలు ఇచ్చారు, ఏం చేసుకోనివి అని అంటే, బడే బాబా నీ కూతురు వివాహం వచ్చే సంవత్సరం కదా, వచ్చే సంవత్సరం నాటికి భగవంతుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా, ముందుగా అడిగితే ఎలా ఇస్తాడు భగవంతుడు అని అంటాడు. బాబా మాటలు విని సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ సంవత్సరము తన పొలాల్లో పంట అధిక దిగుబడి వస్తుంది. ఆ పంట నమ్మితే 1000 రూపాయలు వస్తాయి. ఎవరి దగ్గర చేయి చాచకుండానే బడే బాబా కూతురు వివాహం చేస్తాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు కావలసినటువంటి దాన్ని ఏదో ఉద్యోగంలో అడ్వాన్సులు పెట్టుకున్నట్టు బాబా దగ్గర అడ్వాన్సులు పెట్టుకోకూడదు. ఎప్పుడు ఏది ఇవ్వాలనేటువంటిది అది ఇచ్చేదాకా ఓపికతో మనము ఉండాలి తప్ప బాబా దగ్గర అనవసరమైనటువంటి అడ్వాన్సులు మనం పెట్టుకోకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండవది, బాబా ఇతరులకు ఇచ్చారు, నాకు ఎందుకు ఇవ్వరు, నాకు కూడా ఇవ్వాలి కదా. ఆ పెద్ద మనిషి కూతురు వివాహం దగ్గరలో ఉంది. ఆ పెద్ద మనిషి బాబా దగ్గరికి వచ్చి మొదట నేరుగా డబ్బు అడగలే, ముందు 3 రూపాయలు దక్షిణ సమర్పించి బాబా యోగక్షేమాలు అడిగినప్పుడు మాత్రమే పెదవి విప్పాడు. అంతే తప్ప ఆ 3 రూపాయలు ఇచ్చి బాబా నువ్వు ఎట్లయినా సరే 3000 రూపాయలు ఇవ్వమని చెప్పి అడగలే. యోగక్షేమాలు బాబా అడిగాడు, అంతా బాగుంది బాబా మీ దయ వల్ల, ఏ లోటు లేదని చెప్పాడు. కానీ కూతురు వివాహం ఉంది, దానికోసం నేను అప్పు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాను, కానీ అప్పు చేస్తే తీరుస్తానో లేదో అనేటువంటిది కూడా నాకు అర్థం కావట్లేదు అనేటువంటి దాంతో ఆ విషయాలను చెప్తాడు. అక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఆ గ్రామ పెద్దకు ఉన్నటువంటి విశ్వాసం ఏమిటంటే, వివాహం పెట్టేసుకున్నాడు, 3000 రూపాయలు కావాలి. ఏ విశ్వాసంతో ఉన్నాడు? బాబాకు ఒక 3 రూపాయలు దక్షిణ సమర్పిస్తే ఆయన తప్పకుండా ఆ సమయానికి ఏదో రకంగా నాకు డబ్బు వచ్చేటువంటి మార్గాన్ని చూపెడతారనుకున్నాడు. కానీ ఇక్కడ బాబా వచ్చేటువంటి మార్గాన్ని కాదు, వారే స్వయంగా ఇచ్చేశారు కదా. అంటే బాబా పైన మనకు విశ్వాసం ఉంటే ఎంత అద్భుతమైనటువంటి అనుగ్రహం దక్కుతుందనేటువంటిది మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి బాబా మార్గంలో ఈ సాధనలకు, తపస్సులకు, ముఖ్యంగా ధ్యానాలకు, ధ్యాసలకు, వీటికి ధారణలకు ఏమాత్రం కూడా స్థానం లేదు. మనలో ఉండాల్సినటువంటిది మన మనసులో నిశ్చలమైనటువంటి భక్తి మాత్రమే. దీనిని మాత్రమే రెట్టింపు చేసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.
శిక్షలు లేని శరణాగతి సౌదం